వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విశేషమైన సేవలు అందిస్తున్నారు డాక్టర్ సుజిత్ గారు. వైద్య విద్య, వైద్య సేవ, వైద్య పరిశోధనల్లో విశిష్టమైన అనుభవం కలిగిన డాక్టర్ గారు సుజిత్ గారు ఇవాల్టి కార్యక్రమంలో ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, అసలు ఆరోగ్యం అంటే ఏంటి, దాని గురించి మాకు తెలియజేస్తారా? చాలామంది ఏమనుకుంటారంటే ఏ అనారోగ్యం లేకపోతే ఆరోగ్యం ఉందని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు విషయం. ఎందుకంటే దీన్ని ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక సంపన్నవంతుడు అని చెప్పాలంటే డబ్బులుంటే సంపన్నవంతుడు అంటారు, అంతేగాని ఏ అప్పులు లేనంత మాత్రాన తను సంపన్నవంతుడు కాలేడు. అలాగే ఏ అనారోగ్యం లేనంత మాత్రాన ప్రతి మనిషి ఆరోగ్యవంతుడు అని చెప్పలేం. సో ఆరోగ్యం అంటే ఏంటి అంటే, దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఒక పరిమాణంలో చెప్పిందనమాట. ఏమంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హెల్త్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మియర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ అన్నారు. అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే ఆరోగ్యం అంటే ఏంటంటే మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సాంఘిక ఆరోగ్యము, అలాగే కేవలం ఏ రోగం లేనంత మాత్రాన మనం ఆరోగ్యవంతులని చెప్పకూడదు అనేది దీని అర్థం. డాక్టర్ గారు, అసలు శారీరక ఆరోగ్యం గురించి మాకు తెలియచేయండి. శారీరక ఆరోగ్యం అంటే మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి అవయవము బాగా పనిచేస్తున్నప్పుడే మనము ఆరోగ్యవంతులు అని చెప్పగలము. సో ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పాలంటే ఆ మనిషికి తగిన వయస్సు, తను చేసే దాని ప్రకారం వేరే వాళ్ళతో ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏ పనులు చేయగలరు, ఆ వయసులో ఉన్న వాళ్ళలో ఏ అంగము ఏ పరిమాణాల్లో ఉండాలి, ఏ పారామీటర్స్ అంటే ఇవేమన్నా మనము రక్త పరీక్షలు చేసాము. సో షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, ఇలా ప్రతి ఒక్క విషయము ప్రతి వయసులో సాధారణంగా ఇలా ఉండాలని ఉంటుంది. ఇలా అన్ని విషయాలు సాధారణంగా ఉన్నప్పుడు పర్టికులర్ వయస్సుకి, పర్టికులర్ పరిస్థితులకి ఏది ఉండాలో అది ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పగలం. అంతే మాత్రం కానీ ఏ అనారోగ్యం లేకపోతే ఆరోగ్యం ఉన్నాడని మాత్రం చెప్పకూడదు. మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, దాని గురించి మాకు తెలియచేయండి. ఏ మానసిక సమస్య లేనంత మాత్రాన మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి లేదు. సో మానసికంగా బాగా ఉన్నాడు అంటే, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ మనిషి తనలో తాను సంతృప్తిగా ఉన్నాడు, తనలో ఎలాంటి ఇబ్బందులు లేవు, మానసికంగా తనకు ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఎదుర్కోగలడు, తను మానసిక పరిస్థితి చాలా స్టేబుల్గా అంటే నిర్మలంగా ఉంది. సో ఎలాంటి మానసిక సమస్యలు వచ్చినా తను ఏమాత్రము తొనకకుండా బెనకకుండా తన మానసిక స్థితిని బ్యాలెన్స్గా అంటే కరెక్ట్గా ఉంచుకోగలడు అన్నప్పుడు మాత్రమే ఆ మనిషి మానసిక ఆరోగ్యం కరెక్ట్గా ఉందని చెప్పగలం మనం. డాక్టర్ గారు, అలాగే సామాజిక ఆరోగ్యం గురించి మాకు తెలియచేయండి. సామాజికంగా అంటే మన ఇంట్లో వ్యక్తులు, సో మన ఫ్యామిలీ అంటే మన కుటుంబంలో సభ్యులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనం పనిచేసే దగ్గర వాళ్ళతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, అలాగే మనము చాలా చోట్ల వెళ్తుంటాము, వేరే మనుషులతో కలుస్తుంటాము, సంఘంలో వేరే వేరే విషయాలతో మనము పరిచయాలు అవుతుంటాయి, కలుస్తుంటాము. ఇలా జరిగినప్పుడు మన సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ సంబంధాలని మనం బాగా చూసుకోగలుగుతున్నామా, లేదా ఆ సంబంధాల్లో ఏమైనా కష్టాలు వస్తున్నాయా, ఆ వచ్చిన కష్టాలని మనము సరిగ్గా ఎదుర్కోగలుగుతున్నామా లేదా అనేది మన సాంఘిక లేదా సోషల్ హెల్త్ ఆర్ సోషల్ వెల్బీయింగ్ అని అంటాం మనం. డాక్టర్ గారు, ప్రజల ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాల గురించి మాకు తెలియజేస్తారా? శరీరంలో ఉన్న అంశాలు మాత్రమే కాకుండా శరీరం బయట ఉన్న చాలా అంశాలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఎలా అంటే మన యొక్క చుట్టూ మనకు ఉన్న పర్యావరణం అంటే ఏంటంటే మన ఇంటి పర్యావరణం ఎలా ఉంది, ఇంటి బయట పర్యావరణం ఎలా ఉంది, మన ఉద్యోగం ఎలా ఉంది, మన చదువు ఎలా ఉంది, మన సంపాదన, అవే కాకుండా మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వాలు మన ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇచ్చే విలువ ఎంత, ఇలాంటి చాలా విషయాలు మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. శారీరం మీద మాత్రమే మనము ధ్యాస పెట్టి మిగిలిన విషయాలను మనం కానీ పట్టించుకోకపోతే ఆ మిగిలిన విషయాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మనల్ని అనారోగ్య పాలనలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేవలం మన శరీరమే కాకుండా చాలా విషయాలను మనం దృష్టిలో పెట్టుకుంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, జీవకారకాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? సో బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన శరీరంలోని అంశాలు ముఖ్యంగా ఏంటంటే
జన్యువులు అంటే జీన్స్ అంటాం. సో మనిషి జన్యువు అంటే తన జీన్స్ గాన బాగా పుట్టినప్పుడే కానీ కరెక్ట్ జీన్స్ కానీ ఉన్నాయనుకోండి, తన జీవితకాలము చాలా ఆరోగ్యంగా గడిపేస్తాడు. అలా కాకుండా తన జన్యువుల్లో ఏదన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, తన జీవితకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది బేసిక్గా మన జన్యువులు అనేటివి మన తల్లిదండ్రుల నుంచి, మన తాత ముత్తాతల నుంచి, అందరి నుంచి సంక్రమించినటివి అన్నమాట. కాబట్టి మన పూర్వీకుల్లో ఆరోగ్య పరిస్థితిని బట్టి మన ఆరోగ్యం కూడా నిర్ణయించబడుతుంది. అందుకే మన సాంప్రదాయంలో ఒకటి అంటారు, పెళ్లి చేసుకునే ముందు 7 తరాలు అటు ఇటు చూడాలంటారు. కాబట్టి దానికి ప్రాముఖ్యత ఏంటంటే 7 తరాల్లో ఎవరిలో అన్నా ఏమన్నా జన్యుపరమైన సమస్యలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన 7 తరాల వరకు అటు ఇటు చూసుకుని బాగా ఉన్నప్పుడు మన ఆరోగ్యము, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నది దాని ఉద్దేశము. ఇప్పుడు వస్తున్న కొత్త అంటే మన చాలా ఇప్పుడు కామన్ అంటే సాధారణంగా వస్తున్న సమస్యలు బీపీ అంటే హైపర్ టెన్షన్, షుగర్ అంటే డయాబెటీస్, గుండెపరమైన సమస్యలు, క్యాన్సర్, వీటికి అన్నిటికీ జన్యువుల్లో ఒక కారణం ఉంది. సో ఈ జన్యువుల్లో ఉన్న కారణం వల్ల వీళ్ళకి ఈ అనారోగ్య కారణాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అదే వీళ్ళకి ఈ జన్యువులు గాన జీన్స్లో గాన బాగా ఉంటే వీళ్ళకి ఈ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జీన్స్ అంటే జన్యువులు మన ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితము మరియు నిర్ణయిస్తాయి. డాక్టర్ గారు, ఆరోగ్యంలో మన వయసు యొక్క పాత్ర గురించి మాకు తెలియచేయండి. సో వయసును బట్టి మన ఆరోగ్య పరిస్థితి కూడా ఉంటుంది. ఇది అందరూ గమనించి ఉంటారు. సో పిల్లలలో ఏమంటుంది, పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు చాలా సులభంగా రోగాల బారిన పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈజీగా దగ్గులు, తుమ్ములు, బేదులు ఇలాంటివి సాధారణమైన ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే వీళ్ళలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి మంచి పోషణ కావాలి. మంచి పోషణ తీసుకోకపోవడం వల్ల పిల్లలు చాలా సులభంగా అనారోగ్యానికి పాలవుతుంటారు. కాబట్టి వీళ్ళలో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలంటే వీళ్ళకి మంచి పోషణ, మంచి ఆటలు పాటలు ఉంటే వీళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మధ్య వయస్సు లేదా వయసు వచ్చిన వాళ్ళు, వీళ్ళలో రోగనిరోధక శక్తి బాగా పెరిగి ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఇలాంటి సూక్ష్మక్రిముల వల్ల వచ్చే జబ్బులు ఇలాంటి వాళ్ళ బాటి వల్ల పడడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళలో ఏమిటంటే వీళ్ళు పోషణలో కూడా వీళ్ళు జాగ్రత్త వహించాలి. వీళ్ళు అతి పోషణ పిల్లల్లాగా తీసుకున్నట్లు అతిగా పోషణ తీసుకున్నారంటే వీళ్ళకి ఎదుగుదల అవసరం లేదు. వీళ్ళకి కేవలము వాళ్ళు పని చేసుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన న్యూట్రిషన్ అంటే పోషకాలు మాత్రం కావాలి. దానికి మించి తీసుకున్నారంటే మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే స్థూలకాయము, డయాబెటీస్, షుగర్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగే వయసు మళ్ళిన వాళ్ళు, సో వయసు మళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ వస్తుంది. సో వాళ్ళకి తీసుకోవాల్సిన పోషకాలు కూడా వేరే విధంగా ఉంటాయి. మన శారీరక శ్రమ ఇవన్నీ ఎలా ఉండాలంటే వయసుకు తగినట్లుగా ఉండాలి. అలా లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనము సులభంగా మన ఆరోగ్యాన్ని కోల్పోతాము, సులభంగా రోగాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది మనకి. డాక్టర్ గారు, మన ప్రవర్తన మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? మన జీవనశైలి మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో జీవనశైలి అంటే ఏంటి? జీవనశైలి అంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు మనం ఏమేమి చేస్తామో ఇవన్నీ మన జీవనశైలి కిందకే వస్తాయి. సో బెడ్ కాఫీ తీసుకునే అలవాటు ఉంది, లేదా స్నానం చేయడము చేయకపోవడము, స్నానం చేయకుండానే మన పనులు స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఏం తింటున్నాము, సో తినే పదార్థాలను బట్టి మన ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. సో కరెక్ట్గా పోషక పదార్థాలు తగిన వయసుకి, తగిన పరిస్థితులకి తగినట్టుగా మనము ఆహారం తీసుకోకపోతే మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కాకుండా మనం చేసే పని ఏంటి, ఇప్పుడు మన వృత్తులు చూసామంటే చాలా వరకు వృత్తులు ఏంటి, మనం కూర్చొని పనిచేసే వృత్తులు ఉంటాయి. శారీరక శ్రమ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమిటి, మళ్ళీ ఒబేసిటీ అంటే స్థూలకాయము, హైపర్ టెన్షన్, బీపీ, షుగరు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అదే కాకుండా మన రిక్రియేషన్ అంటాము, అంటే మనము సరదాకి ఆనందానికి చేసే పనులు ఏంటి, ఇవి కాకుండా అలవాట్లు, మన అలవాట్లు ఏంటి, ఖాళీ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తున్నాము, ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాము, ఎక్కువ స్క్రీన్ టైం స్పెండ్ చేస్తున్నాం. మళ్ళీ అవి మన ఆరోగ్యాన్ని దుష్ప్రభావం చూపిస్తాయి. ఇవి కాకుండా నిద్రపోయే సమయం, సో ఎంతసేపు నిద్రపోతున్నాము, ఎన్ని గంటలకు నిద్రపోతున్నాము, లేట్ అంటే చాలా రాత్రి వరకు మనం మొబైల్స్, టీవీ అన్ని చూసుకుంటా చాలా లేట్గా పనుకొని చాలా లేట్గా లేస్తున్నాము. సో వీటి యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద చూపిస్తుంది. ఇలా లేచిన దగ్గర నుంచి పనుకునేంత వరకు మనం చేసే పలు విషయాలు
మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనము చేసే ప్రతి పని మన ఆరోగ్యానికి పనికొస్తుందా, మన ఆరోగ్యానికి హామ్ అంటే ఏమన్నా కీడు చేస్తుందా అని ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తగా తీసుకోకపోతే మనకి కామన్గా ఇప్పుడు వచ్చే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం, అంటే జీవశైలికి సంబంధించిన వ్యాధులు, ఈ షుగరు, బీపీలు, గుండెపరమైన సమస్యలు, క్యాన్సర్లు, ఇవన్నీ అరికట్టాలంటే మన లైఫ్ స్టైల్ అంటే జీవశైలిని మార్చుకుంటేనే మనం వాటిని రాకుండా కాపాడుకోగలం. డాక్టర్ గారు, సామాజిక సాంస్కృతిక అంశాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? సంస్కృతి అంటే కల్చర్ అంటాం. కల్చర్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో ఇంతకుముందు మనకేంటి, మన కల్చర్, మన ఇండియన్ కల్చర్ ఒక విధంగా ఉండేది. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయాం మనము. ఉదాహరణకి మన సంస్కృతిలో ఏంటంటే, బయట నుంచి ఎవరైనా వస్తే చెప్పులు ఇంటి బయట వదిలేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి తినే ముందు శుభ్రం చేసుకొని తినడము, లేదా వంట చేసే ముందు స్నానం చేసి వంట చేయడము, లేదా పొద్దున్న లేచిన వెంటనే పళ్ళు తోముకొని లేదా స్నానం చేసి భోజనం చేయడము, ఇవి మన సంస్కృతిలో భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి అంతా పోయింది. అలాగే కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. ఏంటివి అంటే బహిరంగ మలమూత్రను విసర్జన చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకరికి ఉన్న ఆరోగ్య సమస్యలు వేరే వాళ్ళకి సులభంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే బహిరంగంగా ఉమ్మి వేయడం. సో కోవిడ్ వచ్చినప్పుడు చెప్పారు చాలామంది ఇట్లా చేయకూడదని. దానివల్ల ఏమవుతుంది, అతనిలో ఉన్న వ్యాధులు వేరే వాళ్ళకు సులభంగా సంక్రమిస్తాయి. అంటే మన సంస్కృతిలో ఏవైతే మంచివి ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతూ మంచి వేవిలో వాటిని కానీ మనం వదులుకుంటూ వస్తే మన ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతూ వస్తుంది. డాక్టర్ గారు, మన పర్యావరణం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? పర్యావరణం అనేదాన్ని రెండు విధాలుగా చెప్పచ్చు. అంతర్పర్యావరణము, బాహ్య పర్యావరణం. పర్యావరణం అంటే మన శరీరంలో ఉండే పర్యావరణం ఎలా ఉంది అనేది. సో మన శరీరంలో ఉండే పర్యావరణము బాగా ఉంటే మన ఆరోగ్యం తప్పకుండా బాగా ఉంటుంది. మన శరీరంలో ఉండే పర్యావరణం అంటే మన అణువులు, మన రక్త వ్యవస్థ, వేరే నాడీ వ్యవస్థ, ఇవన్నీ ఎలా ఉన్నాయో అనే దాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. బాహ్య పర్యావరణం అంటే మన శరీరానికి బాహ్యంగా ఏముంటుంది, మన ఇంటి వాతావరణము, మన ఇంటి బయట వాతావరణము, అలాగే మన ఊరి వాతావరణము, అలాగే మన దేశ వాతావరణం, ఇవన్నీ బాహ్య పర్యావరణం కిందకి వస్తాయి. మన ఇంటిలో పరిశుభ్రాలు శుభ్రంగా లేవు, లేదా ఇక్కడ దోమలు, ఈగలు బాగా ఉన్నాయనుకోండి, మనకి వాటి వల్ల కలిగే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మన చుట్టుపక్కల్లో అలాగే ఈ దోమలు, ఈగలు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, మళ్ళీ వాటి వల్ల సమస్యలు వస్తాయి మనకి. అలాగే మన పట్టణం కానీ మన దేశం కానీ ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ మనం ప్రభావితం అవుతాం. ఎందుకంటే పర్యావరణం కాలుష్యం అవుతుంది. కాబట్టి మనం బాగుండాలంటే కేవలం మనం మాత్రమే కాదు, మన ఇంటి పర్యావరణం, ఇంటి చుట్టూ పర్యావరణం, ఊరి పర్యావరణం కూడా ముఖ్యం. ఎందుకంటే పొల్యూషన్ అనేది కేవలం మనకు సంబంధించింది కాదు, మన ఊరి మొత్తానికి సంబంధించింది. ఇలా కేవలం మనం మాత్రమే జాగ్రత్త తీసుకుంటే సరిపోదు. మన ఇంటి చుట్టుపక్కల, మన ఊరు, మన ప్రాంతం యొక్క పర్యావరణాన్ని మనం సంరక్షించుకోకపోతే మనకు రోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, మన సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా నిర్ణయిస్తాయి? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏంటంటే ఇందులో ముఖ్యమైన 3 చెప్పుకోవచ్చు మనం. మన సంపాదన, మన చదువు, మన ఉద్యోగం, ఈ 3 చాలా ముఖ్యమైన విషయాలు. సో మన దగ్గర సంపాదన లేకపోతే మంచి పోషక ఉన్న ఆహార పదార్థాలే మనం కొనుక్కోలేము. దానివల్ల సరైన పోషకాలు అందవు మనకి. అలాగే మనకి ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ చేయాలంటే తగినంత వసతులు కావాలి. సో వాటికి ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని. సో ఆ డబ్బులు లేనప్పుడు శారీరక శ్రమ కానీ ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల మనకి మళ్ళీ మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి చదువు. అంటే ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల మంచి అవగాహన ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోగలరు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే తొందరగా డాక్టర్ని చేరి వాటిని పరిష్కరించుకోగలరు. అలాగే చదువు లేని వాళ్ళ విషయంలో వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళలో ఆరోగ్య సమస్యలు తొందరగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు డాక్టర్ని చేరుకోవడం అనేది చాలా లేట్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన ఉద్యోగం. సో మనం చేసే ఉద్యోగం పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మనం శారీరక శ్రమ లేని ఉద్యోగాలు చేస్తున్నాము. సో దానివల్ల మనకు స్థూలకాయము, బీపీ, షుగర్ లాంటివన్నీ వస్తున్నాయి. ఇవే కాకుండా మనం చాలామంది చాలా ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటారు. ఆ ఫ్యాక్టరీస్లో ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి కెమికల్స్ అంటే రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతున్నారు, దీన్ని బట్టి వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుందా లేదా అనేది చాలా నిర్ణయిస్తున్నాం.
డాక్టర్ గారు, ఆరోగ్య సేవలు మన ఆరోగ్యాన్ని ఎలా నిర్ణయిస్తాయి? ఆరోగ్య సేవలు అంటే మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి కావాల్సిన సేవలు. ఇందులో చాలా సేవలు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న పిల్లవాడు అంగన్వాడీ స్కూల్లో చిన్న పిల్లవాడికి భోజనము, కావాల్సిన టీకాలు, కావాల్సిన చదువు అవన్నీ చెప్తున్నారు. అలాగే ఒక స్కూల్కి వచ్చినప్పుడు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అని కావాల్సిన పోషణ అందిస్తున్నారు. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి వాళ్ళకి కూడా పోషణ చాలా అవసరము, వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ చాలా అవసరము, అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్స్ అంటే గర్భవతులకి కావాల్సిన ఆరోగ్యపరమైన సర్వీసెస్ అంటే వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్. అలాగే పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఎన్నో హెల్త్ సర్వీసెస్ అంటాం, అంటే ఆరోగ్య సేవలు ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళని అనారోగ్య పాలు కాకుండా మనం రక్షించగలుగుతున్నాము. అది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మెడికల్ సర్వీసెస్ అంటే వైద్య సేవలు. ఇప్పుడు ఎవరైనా మనిషి అనారోగ్య పాలైతే ఎంత తొందరగా అతనికి వైద్యం లభిస్తుంది. ఇప్పుడు సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయి, అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధులు. వీటిని మనం ఎంత తొందరగా కనుక్కొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి నుంచి వేరే వాళ్ళకి ఆ వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది. సో ఇదంతా మెడికల్ సర్వీసెస్ కిందకి వస్తుంది. అంటే వైద్య సేవలు కానీ కరెక్ట్గా ఉంటే ఒక మనిషి యొక్క వ్యాధిని తొందరగా నిర్ణయించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగితే ఆ వ్యాధి వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే వేరే వాళ్ళకు వ్యాపించని వ్యాధులు, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు ఏంటంటే ముందు లక్షణాలు అయితే తొలి దశలో లక్షణాలు అసలు ఉండవు, పోను పోను వ్యాధి తీవ్రంగా అయినప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడతాయి. సో ఇలాంటి వాళ్ళల్లో తొందరగా మనము వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు అంటే మనం స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ చేసి వీళ్ళలో త్వరగా వ్యాధికి నిర్ధారణ జరిగితే వీళ్ళకి ట్రీట్మెంట్ చాలా సులభంగా చేయొచ్చు. వీళ్ళని బాగా ఆరోగ్యము పాడు కాకుండా లేదా సివియరిటీ అంటే పరిణామాలు రాకుండా వీళ్ళని మనము కాపాడుకోవచ్చు. కాబట్టి హెల్త్ సర్వీసెస్ అంటే బోత్ అంటే వైద్య సేవలు, ఆరోగ్య సేవలు ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. Oh